నమస్కారం అండి. మన తెలుగు సంప్రదాయంలో గంగిరెద్దులకు చాలా ప్రాముఖ్యం ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గంగిరెద్దుతో కలిసి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఆట ఆడుతూ ఆశీర్వాదాలు ఇస్తారు. గంగిరెద్దును చాలా అందంగా అలంకరిస్తారు. గంటల శబ్దం, సంగీతంతో కలిసి చాలా ఆనందంగా ఉంటుంది. మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి మన గ్రామీణ సంస్కృతి మరియు తెలుగు సంప్రదాయాన్ని మన తరాలకు చూపించడం మన బాధ్యత. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఇంటి డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చల్లకుంటే మీ తాతగారి పేరు చెప్పు, కోరుతా వీడియో తెస్తున్నావా? అయ్యో అనుమానం రావుల వారిని నువ్వేరా? భార్య పేరే శతం తల్లని అన్నావా? తెల్లారితే దేవుడి కళ్యాణం రోజులు అన్నావే కదా. అప్పారావు గారు, అల్లుడి గారు సంతోషం పేరు చెప్తున్నారు నీకు, సీఎం గారు పేరు చెప్తున్నారు నీకు. ఇలా 500 రూపాయలు అడుగుతున్నావా? ఇక్కడ పాడి పడ్డది కొడుతున్నావా? మరి ఏ రూపాయలు సమ్మానం చేసి కాలంటే ఆ చేతో వద్దామండి. ఆ ఇంటి మీద వచ్చారు, వాగుల మీద వచ్చి వద్దు వద్దని ఏడ్చున్నారు. పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన భార్య భర్తలు కలిసి అతన్ని కుడికాయలు పెట్టుకొని లోనికి వెళ్ళమంటారు. మన ఆంబోతులు కుడికాయలు తీసి లోన పెట్టాలి. అబ్బాయి కుడికాయలు పెట్టిస్తావా? రావుడు పైన పెట్టి కుడికాయలు చూడండి. అబ్బో మూడోసారి కింద పెట్టేసి పైన పెట్టి కొట్టుకోండి. పాప కాలు పట్టుకోండి, రండి. కాలు పట్టుకోండి, కాలు పట్టుకుంటే కట్నాలు ఎక్కువ పట్టుకెళ్ళండి. జగదమ్మ గారికి మనం కొడుకు పుట్టుండి, కొడుకులు చేతమ్మ కొడుతుళ్ళు శుభో చేయగలుగుతారు. అల్లుడి గారు దొరుకుండి, ఎరట మొగుడు వచ్చిండి, రోజు 2 గుద్దులు కొద్దాలా జగదమ్మ గారికి రాముల వారంటే కొడుకులు, చేతమ్మంటే కూతుళ్ళు, 2 కొడుకులు, 1 కూతురు, 3 సంతానం కలిగి జగదమ్మ గారికి ఇంకా రాముల వారికి ఎప్పుడు తోడు కలిగి ఉండి ఇంకా శుభోజయం కలిగి ఉండాలి. లేదు ఇంటికాడే 100 రూపాయలు పని చేయించుకొని ఆడికి యాప్లీస్ అయితే ఇంకా 4 ఉంటారు అంటున్నాడు. ఆడ అంటున్నాడు 4 ఉంటారు ఇంకా.